అమరగిరి రాజ్యం. ఇది సమృద్ధి, శాంతి మరియు విద్యకు మంచి పేరుగల రాజ్యం. రాజ్యానికి అధిపతి సత్యవిక్రముడు. తన ధర్మపాలనకు ప్రసిద్ధుడు. కాని ఆ శాంతి వాతావరణం ఒక ప్రమాదకరమైన కుట్రతో కల్తీ అవుతుంది. శత్రు రాజ్యానికి చెందిన ధరణేశుడు గూఢచారులను అమరగిరిలో ప్రవేశపెట్టాడు. ఈ కుట్రను పసిగట్టి దానిని అంతం చేయటానికి రాజు తన విశ్వసనీయ గూఢచారి గౌతమికి బాధ్యత అప్పగిస్తాడు. కాని గౌతమి తన పనిలో ఉన్నప్పుడు ఆమె జీవితం గురించి ఒక సంచలన నిజం బయటపడుతుంది. అది కథలో 3 కీలక మలుపులను తీసుకువస్తుంది. రాజు సత్యవిక్రముడు తన గదిలో మంత్రులు, సైన్యాధికారులతో గూఢమంతనాలు చేస్తున్నాడు. గౌతమి ప్రవేశిస్తుంది. గౌతమి, రాజ్యంలో శత్రువుల కుట్రలు తీవ్రంగా పెరిగాయి. ప్రజలు భయంతో ఉన్నారు. నువ్వే నా నమ్మకం. ఈ ద్రోహానికి తెరదించాలని భావిస్తున్నాను. ప్రభూ, మీ మాటలకు నా ప్రాణమంకితం. ఈ శత్రువులు ఎంత బలంగా ఉన్నా నేనెదుర్కొంటాను. గౌతమి, ఈ పని తేలిక కాదు. వారు రాజ్యం లోపల వారిని కలుపుకొని పనిచేస్తున్నారు. అయ్యా, వారి బలాన్ని చూసి వెనక్కి తగ్గే మనిషిని కాదు నేను. రాజ్యానికి న్యాయం చేయడమే నా ధ్యేయం. మహారాజా, ఆమెను ఏకంగా ఈ పని చేయనివ్వడం ప్రమాదకరం. కావున ఆమె ధైర్యం అన్నింటికంటే గొప్పది. గౌతమి, ఇది నీ భరోసా చూపించాల్సిన సమయం. ప్రభూ, మీ నమ్మకాన్ని తప్పక నిలబెట్టుకుంటాను. ఈ కుట్ర వెనక ఉన్నవాళ్లను ఖచ్చితంగా బయటపెడతాను. గౌతమి రాత్రి చీకటిలో రహస్య మార్గం గుండా వెళుతుంది. అక్కడ ఆమె తన మిత్రురాలు రత్నమాలను కలుస్తుంది. రత్నా, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను గాని సమాచారం ఏమైనా ఉందా? ఉంది. కాని నువ్వు అనుకున్నంత చిన్న విషయం కాదు. ముందు విషయమేంటో చెప్పు. అది ఎంత పెద్దదో నేను చెబుతాను. గౌతమి, నేను కనిపెట్టిన సమాచారం ఎంతో ప్రమాదకరం. రాజ్యంలోనే ఒకరు శత్రువులకు సహకరిస్తున్నారు. ఎవరు వారు? వారి పథకాలేమిటి? ఈ వివరణ చాలా అవసరం రత్నమాల. వారి నాయకుడు చండరసేనుడు. అతను రాజుగారి సన్నిహితుడైన ఒక వ్యక్తిని మోసం చేసి తమ వైపు తిప్పుకున్నాడు. చండరసేనుడు. అతను ఇంత ధైర్యంగా ఉండటమే అతని బలహీనత. అతన్ని వెంటనే ఎదుర్కోవాలి. గౌతమి, ముందు జాగ్రత్తగా అడుగులు వేయాలి. అతను చాలా తెలివైనవాడని మనం మర్చిపోవద్దు. ఒకవేళ అతను ఎంత తెలివైనవాడైనా మన రాజ్యానికి నష్టం కలిగించగలడని అనుకోవడం అతని అతి విశ్వాసం. మనం కలిసే ఈ పని చెయ్యాలి. రాజ్యం మన నమ్మకాన్ని కోల్పోకూడదు. ఇక మొదలు పెడదాం. నా కళ్ల ముందే అతని కుట్రలు నిలిపివేస్తాను. ముందు వాడెక్కడున్నాడో తెలుసుకోవాలి. తాండారి సరస్సు వద్ద ఉన్నాడని సమాచారం. ముందు వాడి బలగం చూసి వస్తా. నువ్వు ఇక్కడే ఉండు. సరే, నువ్వు జాగ్రత్త అని గౌతమి అక్కడి నుండి తాండారి సరస్సుకి ప్రయాణిస్తుంది. వాగు ఒడ్డున చండరసేనుడు 15 మంది సైనికులతో కాపు కాసి ఉంటాడు. గౌతమి చండరసేనుడి గూఢదళాన్ని జాగ్రత్తగా చేరుకుంటుంది. గౌతమి తన గుర్రంతో చండరసేనుడు ముందుకు వెళుతుంది. అప్పుడు చండరసేనుడు గౌతమితో మాటల యుద్ధానికి దిగుతాడు. అనుకుంటున్నా ఇంకా రాలేదేంటా అని. వచ్చేశావు. శాంతికి, విద్యకు చిహ్నమైన మా రాజ్యానికి హాని చెయ్యాలనుకుంటే చూస్తూ ఊరుకోను. నీ రాజ్యం కోసం నీ అడుగులు, దాన్ని చేజిక్కించుకోవడానికి నా పరుగులు. భలే భలే. అది నేను ఉండగా జరగనివ్వను. అవసరమా? ఈ దుశ్చర్యలో నువ్వు నా మార్గంలో నిలబడటం, ఇది నీ పతనానికి కారణమవుతుంది గౌతమి. చండరసేనుడా, నీ బలహీనత, నీ స్వార్థం, నీ పథకాలు, నీ నాటకాలు ఇక్కడే ముగుస్తాయి. నా స్వార్థం అంటావా? కానీ నీ నిజస్వరూపం నీకు తెలియదు. నీ వాస్తవం నీకంటే నాకే బాగా తెలుసు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఈ రాజ్యానికి నా సేవ, నా ధర్మం, ఇంతకు మించి ఏముంది? నీ తల్లి ఎక్కడ ఉందని నువ్వు అనుకుంటున్నావు? నీ రక్తంలోనే శత్రువు రక్తం ప్రవహిస్తోంది. నీ మాటలు నన్ను నమ్మించవు. నా తల్లి నా చిన్నప్పుడే చనిపోయింది. నీ పథకాలు ఏదైనా అడ్డుకుంటే అది నా కఠిన సంకల్పమే.
కాబట్టి నీ మాయ మాటలు కట్టిబెట్టు. హహహహ. నీ అసలైన చరిత్ర నీ ముందే వచ్చినప్పుడు నిర్ణయాలు మారుతాయి గౌతమి. నీకు తెలియని ఎన్నో ఉన్నాయి. తిరిగి వెళ్ళి తెలుసుకో పో. తెలుసుకున్నాకనే రా. అప్పటి వరకు అమరగిరి రాజ్యం వైపు కన్నెత్తి కూడా చూడని గౌతమి అక్కడి నుండి తన గుర్రం వెనక తిప్పి వెళ్తూ ఉండగా గౌతమి చండరసేనుడి మాటలు ఆలోచనలో పడేస్తాయి. తిరిగి వెళ్లే దారిలో తన గతం కోసం తీవ్రంగా ఆలోచిస్తుంది. తన గతం గురించి తెలుసుకోవటానికి రత్నమాల దగ్గరికి చేరుకుంటుంది. రత్నమాల, నా తల్లి గురించి నీకు ఏదైనా సమాచారం ఉందా? చండరసేనుడి మాటలు నన్ను అనుమానానికి గురిచేశాయి. నిజం చెప్పాలంటే నీ తల్లి గురించి కొన్ని అనుమానాలు నా దృష్టికి వచ్చాయి. ఆమె శత్రురాజ్యంలో కనిపించినట్లు సమాచారం. శత్రురాజ్యంలోనా? అది అసాధ్యం. ఆమె మరణించింది. అది చిన్నప్పటి నుండి నమ్ముతూ వచ్చినా ఇప్పుడు అనుమానంగా ఉంది. గౌతమి, నీకు ఒక నిజం ఎప్పటి నుండో చెప్పాలి. కాని అది నిజమో కాదో తెలియదు. ఒకవేళ అది నిజమైతే నీకు ఎదురు సవాళ్లు మరింత పెరుగుతాయి. అదేంటో చెప్పు. అది ధరణీశుడు నీ తల్లిని బంధించి ఉంచాడని సమాచారం ఉంది. ఏంటి? నిజమా? నా తల్లి బ్రతికే ఉందా? విన్నాను, కాని నిజమని చెప్పలేము. చండరసేనుడి కోసం సమాచారం తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు విన్నాను. తెలుసుకుందాం. ఇంకా వేచి చూసేదేం లేదు. నా తల్లి కోసం నేనేం చేసైనా సరే, ఎంత పెద్ద కోటలోనే ఉన్నా సరే, ఆ కోటలో కాపలాగా రావణాసుడు ఉన్నా సరే, తల నరికి అమ్మని తిరిగి తీసుకొస్తాను. నువ్వు చాలా ప్రమాదంలోకి వెళ్తున్నావు. జాగ్రత్త. ఒకవేళ ఇది నిజమైతే నీకు ఎన్నో ప్రశ్నలు సమాధానాలు దొరుకుతాయి. నిజానికంతా వెలుగులోకి రావాలి. నా తల్లి కోసం నేను వెళ్ళి తీరుతాను. ఈలోపు చండరసేనుడి కదలికలు గమనిస్తూ ఉండు. సరే గౌతమి, కాని నీ తల్లిని ఎలా గుర్తుపడతావు? తల్లి ప్రేమ చాలా గొప్పది రత్న. ఆ దేవుడు ఏదో ఒక మార్గం చూపిస్తాడు. నేను వెళ్ళొస్తా. చీకటి పడేలోపు ఆ రాజ్యం చేరుకోవాలి. సరే గౌతమి, జాగ్రత్త. గౌతమి ధరణేశుని రాజ్యంలోకి బయలుదేరుతుంది. అక్కడికి వెళ్ళాక ఒక సాధారణ సేవకురాలిగా చొరబడుతుంది. ఆమె గహన మార్గాల్లో సంచరిస్తూ తల్లిని వెతికే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో ఆమె ధరణేశుని ప్రధాన సైనికాధికారి అయిన విరూపాక్షుడికి ఎదురుపడుతుంది. ఓయ్, నువ్వు ఎవరు? ఈ కోటలో ఎవరి అనుమతితో ప్రవేశించావు? గౌతమి వినయంగా, స్వామి, నేను నీటిని తెచ్చేందుకు వచ్చిన దాసురాలిని. ఏమీ తప్పు చేయలేదు. నీ మాటలు నమ్మశక్యం కావటం లేదు. నీ కళ్ళల్లో ఏదో ధైర్యం కనిపిస్తుంది. నువ్వు ఎవరో నాతో చెప్పు. స్వామి, నేనేమి చెడు చేయడానికి రాలేదు. నా పని పూర్తి చేసి వెళ్ళిపోతాను. అయితే నా ముందు నిజం చెప్పాలి. నీ మాటల్లో చిన్న అసత్యం కనిపించినా నీ ప్రాణాలు హరించబడతాయి. నా జీవితాన్ని మీకు అర్పించడానికి నేనెప్పుడూ సిద్ధం. కాని నిజం తెలుసుకోవడానికి ప్రయత్నించకుండా నన్ను హరించడం చేయకండి. మహాధైర్యవంతురాలివి. నీ ప్రవర్తనలో రహస్యం కనిపిస్తుంది. వెళ్ళు. కానీ నా కళ్ళు నిన్ను గమనిస్తూనే ఉంటాయి. దేవుడు ఎందుకు దూరం చేస్తాడో తెలియదు కాని తిరిగి కలపాలి అనుకుంటే ఒక్క చీమ సాయం ఉన్నా చాలు, కలిసి తీరాల్సిందే. గౌతమి విషయంలో అదే జరిగింది. గౌతమి ఒక గదికి చేరుకున్నాక అక్కడ జైలు వంటి ఆ గదిలో పెద్ద పెద్ద అక్షరాలతో గౌతమి అని రాసి ఉంటుంది. చూసి ఆశ్చర్యానికి గురవుతుంది. ఆమె తల్లి వసుధ గంభీరంగా కనిపిస్తుంది. గౌతమి వసుధ దగ్గరికి వెళ్లి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అది గమనించిన వసుధ అయోమయంగా చూస్తుంది. గౌతమి ఆశ్చర్యంతో ఏడుస్తూ, అమ్మా, అమ్మా, నేను గౌతమిని. తల్లి గౌతమి, నువ్వేనా? దేవుడా, ఇప్పటికి కరుణించావా? నిన్ను తిరిగి కలుస్తా అనుకోలేదమ్మా. అయినా నువ్విక్కడ ఎందుకున్నావు? నువ్వు చనిపోయావననుకున్నాను. వసుధ నెమ్మదిగా, గౌతమి, నా మరణ వార్త విన్న తర్వాత నీకు నా ఆచూకీ తెలియకపోవడం మంచిదని అనుకున్నాను. కాని మనం ఒకటి తెలిస్తే దేవుడు ఇంకొకటి చేస్తాడనుకుంటా. ఎందుకమ్మా అలా అంటున్నావు? అసలేం జరిగింది? నువ్వెందుకిక్కడ బందీగా ఉన్నావు? గౌతమి, నీ తండ్రి ఎవరో కాదు. కుళ్ళు, కుతంత్రం, అన్యాయాలు, అక్రమాలు చేస్తూ
ప్రజల్ని పీడించే ఆ ధరణేశుడే నీ తండ్రి. ఏమంటున్నావమ్మా? ధరణేశుడా? నా తండ్రా? అవునమ్మా. ఇలాంటి రాక్షసుడి దగ్గర నువ్వు పెరగడం నాకిష్టం లేక నిన్ను ఒక గుర్రానికి కట్టి బయటికి పంపించేశాను తల్లి. నీకు చాలా అన్యాయం చేశాను. నన్ను క్షమించు తల్లి. అలా అనకమ్మా. నేను నిన్ను అర్థం చేసుకోగలను. ఏ తల్లైనా సరే తన పిల్లలు ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటుంది. నా మంచి కోసం నన్ను దూరం పెట్టి నువ్వు బాధని అనుభవిస్తున్నావు. ఇంతకన్నా ఎవరూ చేయలేరు. అయినా నువ్వు ధరణేశుని భార్యవు. ఎందుకు నిన్ను ఇలాంటి పరిస్థితికి నెట్టాడు? నేను ధరణేశుడి అగాధాన్ని, అక్రమాలని గమనించి ఆరంభం నుంచే అతనికి వ్యతిరేకంగా నిలిచిన జీవితం నాది. నా వ్యతిరేకత అతనికి అసహ్యంగా మారాయి. అప్పటి నుండి నన్ను ఇక్కడ బందీగా ఉంచాడు తల్లి. ఇక్కడ చెక్కబెట్టాల్సినవి చాలా ఉన్నాయమ్మా. నేనిప్పుడు తండ్రిని కలుస్తాను. వద్దమ్మా. నీ తండ్రి నువ్వు ఊహించనంత ప్రమాదకారి. నీకు నా గురించి తెలీదమ్మా. కంగారు పడకు. నేను మళ్ళీ వచ్చి నిన్ను తీసుకెళ్తా అని అక్కడి నుండి గౌతమి తన తండ్రి అయిన ధరణేశుని కోటలోకి ప్రవేశిస్తుంది. అతనిని కలవడానికి సిద్ధమవుతుంది. అడ్డంగా వచ్చిన భటులను పక్కకి నెట్టి అక్కడ సభలో ఉన్న మంత్రులు, సైనికుల ముందు ఆమె ధైర్యంగా నిలబడి అతనితో మాట్లాడుతుంది. నువ్వు నా సభలోకి అనుమతి లేకుండా ఎలా ప్రవేశించగలిగావు? ఎవరు నువ్వు? నిజం చెప్పాలంటే నేను నీ రక్తబిందువును, గౌతమి, నీ కూతురు. అమరగిరి రాజ్యంలో యోధురాలిగా పెరిగాను. అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యంతో మాట్లాడుతూ ఉంటారు. హహహహహ. నా కూతురు? ఇది ఎలాంటి వ్యంగ్యమైన పన్నాగం? ఎవరు పంపారు నిన్ను? నువ్వు నమ్ము నమ్మకపో, నా తల్లి వసుదని మీ రాజ్యంలో బంధించేస్తావా? ఇంక నీ ప్రతి అన్యాయానికి నేను ఎదురొస్తాను. నా ధైర్యం మీ పాపాలను ఎదిరించడమే. ఇప్పుడు నమ్మవచ్చు. అయినా నీ తల్లి నిన్ను నా వైపు తిప్పడానికి పంపినట్లుంది. కానీ నువ్వు నా నిజమైన వారసురాలివే. నాకు ఎదురు తిరిగే ముందు ఒకసారి ఆలోచించుకో. నీ వారసత్వం కంటే నా నడవడికే గొప్పది. మీరు నన్ను తప్పుదోవ పట్టించలేరు తండ్రి. నువ్వు నా రాజ్యానికి వ్యతిరేకంగా నిలబడతావా? అయితే ఈ సభలోనే నీకు ఒక అవకాశం ఇస్తున్నా. మీరు నమ్మే న్యాయమైన యుద్ధపోటీ నాతో పోరాడు. నన్ను గెలిచి మీ అమ్మని విడిపించుకో. ఓడిపోతే నువ్వు పెరిగిన ఆ అమరగిరి రాజుని చంపాలి. సిద్ధమా? గౌతమి కోపంతో, నేను గెలిస్తే నీ సింహాసనం వదిలేయాలి. అది చూద్దాం. ఎవరక్కడ? మా రాజ్యమంతా దండోర వేయించండి. ఈ యుద్ధ పోటీ కోసం నలుమూలలా తెలియాలి అని ధరణేశుడు చాటింపు వేయిస్తాడు. అక్కడ ఉన్న ప్రజలందరితో పాటు తన తల్లి కూడా భయంతో ఆ పోటీని చూస్తూ ఉండగా యుద్ధం మొదలవుతుంది. అదే సమయంలో తన మిత్రురాలైన రత్నాతో పాటు సత్యవిక్రముడు మరియు కొంతమంది సైనికులు అక్కడికి చేరుకుంటారు. ఇది నా తల్లి కోసం అని మనసులో ప్రార్థన చేసుకుంటుంది. నీ నిర్ణయం తప్పు. నీ ధర్మం నీతోనే అంతమవుతుంది. ఇది కేవలం నా ధైర్యం మీద ఆధారపడలేదు. ఇది నా రాజ్యపు నమ్మకంపై కూడా ఆధారపడింది. పోరాటం జరుగుతుంది. అస్సలు గౌతమి కోసం తెలియని ధరణేశుడు ఒక పెద్ద ఘర్షణ తరువాత రెండుసార్లు కింద పడిపోతాడు. అప్పుడు తమ రాజ్య ప్రజలంతా గౌతమి గౌతమి అని అరుస్తారు. అప్పుడే ధరణేశుడికి తెలుస్తుంది తాను ఏం కోల్పోయాడో అని. కళ్లల్లో నీళ్లు వస్తూ ఉంటాయి. యుద్ధం ముగుస్తుంది. చివరకు ధరణేశుడు ఓడిపోతాడు. నీ ధర్మబలంతో నన్ను ఓడించగలిగావు. నీ తల్లిని తీసుకెళ్ళు. ఈ రాజ్యానికి నిజాయితీ గల నాయకురాలివి నువ్వే అవ్వాలి. నాకు శత్రువు లేకపోవడం గొప్ప గెలుపు. ఇకనైనా మీరు ఈ రాజ్యానికి సేవ చెయ్యండి. నేను చేసిన తప్పులను నేనే సరిదిద్దాలి. నాకు నేనే శిక్ష విధించుకుంటున్నాను. కొంతకాలం మామూలు మనిషిగా ఈ జనంతో ఉండి నా వల్ల కష్టాలు పాలైన వాళ్ళ సమస్యలు నేనే మార్చాలి. ఈ మార్పు చాలా మంచిది. గౌతమి తల్లి సమక్షంలో రాజ్యానికి సేవ చెయ్యాలని ప్రతిజ్ఞ చేస్తుంది. అక్కడే ఉన్న సత్యవిక్రముడు, రత్న చాలా సంతోషపడతారు. అక్కడ ఉన్న ప్రజలు మహారాణి అని జైజైలు కొడతారు. ఇది కేవలం నా జీవితం కాదు, నా రాజ్యానికి, నా తల్లికి అంకితం. మీ ప్రతి కష్టానికి నేను ముందు ఉంటాను అని సింహాసనం అధిష్ఠిస్తుంది. రాజసీమ
ఎంతో అందమైన నగరం. ఎంతో అద్భుతంగా కట్టిన నిర్మాణాలు, మహల్లు, అందమైన సరస్సులు, ఇంకా అద్భుతమైన కోట. ఆ అందమైన కోటలో ధర్మేంద్ర మహారాజు తన సింహాసనంలో కూర్చుని ఉంటాడు. మన రాజ్యంలో ఏదో తప్పు జరుగుతుంది. అనుమానాస్పదంగా ఉన్న చావులు ఎవరు చేస్తున్నారు? ఏంటి ఇదంతా? ప్రభు, ఎందుకో ఆందోళన చెందుతున్నారు. అది మీ ముఖంలో తెలుస్తుంది. ఏంటి ప్రభు అది? మంత్రి చాణక్య, నాకు ఈ రాజ్యం నా పూర్వీకుల నుండి నాకు వచ్చింది. అకస్మాత్తుగా జరిగే చావులు ఎలా జరుగుతున్నాయి? ఎందుకు జరుగుతున్నాయి? ఏదో తప్పు జరుగుతుందనిపిస్తుంది. నా మనసెందుకో కీడు శంకిస్తుంది. అదేంటో త్వరగా తెలుసుకోవాలి. నేను కూడా చూశాను ప్రభు. చనిపోయిన ఎవరి మీద ఏ కత్తి కాటు లేవు. ఎలాంటి విష పదార్థాలు స్వీకరించినట్లు లేదు. సహజంగా జరిగిందనుకోవచ్చు కదా. లేదు మంత్రి, నా మనసుకి అనిపిస్తుంది ఇంకేదో ఉంది. మరి ఏం చేద్దాం మహారాజా? రేపు ఉదయాన్నే నేను ఎవరికీ తెలియకుండా బయటికి వెళ్తున్నాను. మీరు చెయ్యాల్సింది నేనొచ్చేంత వరకు నేను కోటలోనే ఉన్నట్టు అందరినీ నమ్మించండి. సరే మహారాజా. అలా చెప్పి కోట యొక్క వసంతవనంలో ఉన్న రాణి అరుణ దగ్గరికి రాజు వస్తాడు. అక్కడ రాణి ఒక నీటి కుంటలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ చిన్నగా నవ్వుకుంటూ చల్లని గాలిని ఆస్వాదిస్తూ ఉండగా, ఏంటి రాణి అరుణ, నీలో నువ్వే ఆలోచిస్తూ సిగ్గుపడుతున్నావు? ఏంటి ప్రభూ, మీ సభ పూర్తయినదా? ఇలా వచ్చారు? అవును, అది సరే. ముందు నువ్వు చెప్పు, దేనికోసం ఆలోచిస్తున్నావు? ఇప్పుడు నాకు 4వ నెల కదా. మనకి పిల్లలు పుట్టాక మీలా ఉంటారా లేక నాలా ఉంటారా అని ఆలోచిస్తున్నాను. హహ, నీలా ఉంటే ఇబ్బందే. ఎందుకంటే వాళ్ళకు రోజూ దిష్టి తీయాలి కదా. అబ్బా ఆపండి. మరి నీ అందం ఎలాంటిది? అంతలోనే రాజు తన నిర్ణయం రాణికి చెప్పాలి అని అనుకుంటాడు. అరుణ, నీకో విషయం చెప్పాలి. చెప్పండి. నేను మన రాజ్యం నుండి బయటికి వెళుతున్నాను. రావడానికి ఒక 3 రోజులు పడుతుంది. ఇలాంటి సమయంలో ఎందుకు? ఏం వద్దు, ఇంకెప్పుడైనా వెళ్ళండి. లేదు, నేను వెళ్ళకపోతే చాలా సమస్యలు వస్తాయి. మన రాజ్యాన్ని, ప్రజలని మనమే చూసుకోవాలి. మీరు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు రాజా. మీరు ఇక్కడ లేనప్పుడు నా మనసు ఎంత కలవరపడుతుందో మీరు ఊహించలేరు. ఎలాంటి పరిస్థితి అయినా సరే మీరు నా దగ్గర ఉంటే చాలని కోరుకుంటున్నాను. కేవలం 3 రోజులు. అలా వెళ్ళి ఇలా వచ్చేస్తా. మీకోసమే నేను వేచి చూస్తూ ఉండాలి. మీరు వెళ్ళిపోతే నేను ఒంటరైపోతాను. నా మనసుకి అసలు ప్రశాంతతే ఉండదు. నాకేం జరగదు. మాట ప్రకారం 3 రోజుల్లో వచ్చేస్తా, సరేనా? సరే, మీరు త్వరగా తిరిగి రండి. లేదంటే నేనే ఈ కోట నుండి అడవిలోకి వచ్చేస్తాను. నేను మాట తప్పను రాణి. నీకోసం త్వరగా తిరిగొస్తాను. నేను కూడా నీ చేతిని పట్టుకోకుండా నిద్రించలేను అని రాజు రాణి ఏకాంతంగా గడిపి మరుసటి రోజు ఉదయం రాజు ఒక ముసుగు వేసుకొని కోటకి వెనక ఉన్న తోట మార్గం ద్వారా ఎవ్వరికీ తెలియకుండా తన గుర్రంతో పాటు ఖడ్గాన్ని కూడా తీసుకొని అడవిలోకి వెళతాడు. కొంత దూరం ప్రయాణించగా అక్కడ రాళ్ల మధ్యలో పెరిగిన ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. రాజు అక్కడికి వెళ్లి ధర్మరాజు ఒక వింత శబ్దం చేస్తాడు. క్రు 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 క్రు. వెంటనే అక్కడికి గౌతముడు వస్తాడు. గౌతమ, నువ్వు మన రాజ్యం వేటగాడుగా ఉన్నప్పటికీ నీ పటుత్వం నాకు మరింత ప్రేరణిస్తుంది. మహారాజా, నా ప్రాణం ఉన్నంత వరకు మీకు సేవ చేయడమే నా బాధ్యత, నా వృత్తి. సరే, నువ్వు నాకేమైనా చెప్పాలనుకుంటున్నావా? మహారాజా, ఈ అడవిలో చాలా రహస్యాలు దాగి ఉన్నాయి. వింత శబ్దాలు, ఏవో మార్పులు జరుగుతున్నట్లు అనిపిస్తుంది. మన రాజ్యంలో కూడా ఏదో తప్పు జరుగుతుంది. ఇక్కడ అడవిలో జరుగుతున్న మార్పులకి, రాజ్యంలో జరుగుతున్న తప్పులకి ఏమైనా సంబంధం ఉందంటారా? నువ్వది విన్నావా? చిన్నగా చీకటి పడిన అడవిలో గౌతముడికి దూరం నుండి ఒక మనిషి నీడ కనిపిస్తుంది. రాజా, మీ వెనక కొంచెం దూరంలో ఎవరో. రాజు వెంటనే వెనక్కి తిరిగి చూడగానే ఒక్క క్షణంలో మాయమవుతాడు. వెంటనే అక్కడికి పరిగెడతారు. ఎవరు ఈ వేటగాడు? మనల్ని చూసి ఎందుకు పారిపోతున్నాడు? రాజా, అతను వేటగాడై ఉండడు. మనం అప్రమత్తంగా ఉండాలి. ఆ ముసుగు వ్యక్తిని చాలాసేపు వెంటాడతారు.
కాని తాను ఎక్కడా కనిపించడు. వెంటాడడం ఆపివేసి, చీకటి ఎక్కువ అవుతుంది. మనం ఇక్కడి నుండి వెళ్ళాలి. సరే మహారాజా. అక్కడ నుండి ఆ వెన్నెల చీకటిలో తమ గుర్రాలు తీసుకొని రాజ్యం వైపుకి ఎప్పుడూ వెళ్లే మార్గం కాకుండా కొత్త మార్గం గుండా వెళతారు. వెళ్లే దారిలో గౌతమా, ఆగు. ఏమైంది రాజా? ఇది చూడడానికి మా పూర్వీకులు చెప్పిన కథలో ఉన్నట్టుగానే ఉంది. గౌతముడు తన సంచిలో నుండి 2 రాళ్లను తీసుకొని మంట వెలిగిస్తాడు. లోపలికి వెళ్లి చూడగా అక్కడ రాజుకి గోడ లోపల డొల్ల శబ్దం వస్తుంది. కొంచెం నెట్టి చూస్తే చిన్న రంధ్రం పడి ఒక ఇనుప పెట్టి కనిపిస్తుంది. రాజు దానిని ఆతృతగా తెరుస్తాడు. అందులో ఒక పత్రం ఉంటుంది. ఇదే ఇదే అవును, ఇదే మా పూర్వీకుల రహస్యాలు దాచే అడవి రహస్యకోట. మహారాజా, ఇక్కడ ఏదో దాడి జరిగినట్టు ఉంది. అని ఇద్దరూ అక్కడ నేలమీద ఉన్న మనిషి పుర్రెలు చూస్తారు. ఇందులో ఏముందో వెంటనే చూడాలి అని గౌతమ్ చేతిలో ఉన్న మంట వెలుగులో ఇనుప పెట్టెను తెరిచి చూడటానికి దగ్గరగా రాగా ఒక బల్లెం వాళ్ల మీదకి వస్తుంది. అప్పటికే అప్రమత్తంగా ఉన్న రాజు మరియు గౌతముడు దానిని ఇద్దరూ తప్పించుకొని బల్లెం వచ్చిన వైపు చూస్తారు. అక్కడ యోగినంద మరియు తన అనుచరులు ముగ్గురు ముసుగులో ఉంటారు. ఎవరు మీరు? అది నీకు అనవసరం రాజా. నీ చేతిలో ఉన్న ఆ రహస్యాన్ని ఇచ్చేసి నీ ప్రాణాలు కాపాడుకో. అది నీ చేతికి రావాలి అంటే రాజుగారి ముందు నువ్వు మోకాల మీద కూర్చొని ప్రాధేయపడితే అప్పుడు రాజుగారు ఇవ్వాలా లేదా అని ఆలోచిస్తారు. రాజుగారి కుక్క భలే అరుస్తుంది. ఒక్క నిమిషం ఆగు గౌతమా. ఇది చెప్పు, మా రాజ్యంలో జరుగుతున్న మరణాలకు నువ్వే కదా కారణం? ఆహా, నేను అనుకున్న దానికంటే మీ రాజు తెలివైనవాడే. అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎందుకు చేశావు? నా సైనికులను ఎందుకు చంపావు? అవును, నేనే చంపాను. నీ చేతిలో ఉన్న పత్రం నీ కోటలోనే ఉందని చాలాసార్లు కోటలోకి రావడానికి ప్రయత్నించాం. కానీ ప్రతి చోట నీ సైనికులు ఉండటం వలన కొన్నిసార్లు చంపక తప్పలేదు. అయినా నా దారికి ఎవరొడ్డు వచ్చినా మేమదే చేస్తాం. కానీ ఇది ఇక్కడే ఉందని నిన్ను అనుసరించాకే తెలిసింది. చాలా పెద్ద తప్పు చేశావు. నిన్ను అంతం చేసి నా సైనికులకు ఆత్మశాంతి కలిగిస్తాను. రా. అది చూద్దాం, రా. యోగినంద మరియు తన అనుచరులతో రాజు మరియు గౌతముడు యుద్ధం చేస్తారు. ఒక గట్టి యుద్ధం జరుగుతుంది. అప్పుడు గౌతముడికి స్వల్ప గాయాలు అవుతాయి. రాజు మీద చిన్న గాయం కూడా పడకుండా యుద్ధం చేసి విజయం సాధిస్తారు. ఆ శరీరాలను అక్కడ జంతువులకి వదిలేసి తమ గుర్రాలతో రాజ్యం వైపు పయనం సాగిస్తారు. వెళ్లే దారిలో, మహారాజా, అడగొచ్చో లేదో తెలియదు, కానీ అడుగుతున్నా. అడగకూడదు అంటే నన్ను క్షమించండి. ఇంతకీ ఆ పత్రంలో ఏముంది? దీనికోసం నువ్వు అడగడంలో తప్పులేదు గౌతమ. ఇది ఒక గృహకు దారి. ఆ గుహలో చాలా లోపలికి వెళ్తే అక్కడ ఇంకో పత్రం ఉంటుంది. అందులో ఒక మంత్రం ఉంటుంది. మంత్రమా? దేనికోసం అది? ఎప్పుడైనా యుద్ధం జరిగినప్పుడు ఆ మంత్రం ఉచ్చరిస్తే గతంలో జరిగిన యుద్ధాల్లో వీరమరణం పొందిన సైనికులు ఆత్మలు మనతో పాటు యుద్ధాల్లో పాల్గొని మన విజయాన్ని 100% ఇస్తాయి. తర్వాత ఆ ఆత్మలు ఈ నేలను విడిచి స్వర్గాన్ని చేరుకుంటాయి. ఇదంతా నిజమా మహారాజా? అవును, కానీ ఆ గుహకి వెళ్ళటం ప్రాణాలతో చెలగాటమే. మరి మనం ఎప్పుడు వెళ్తాం మహారాజా? త్వరలోనే. ముందు మన రాజ్యానికి వెళదాం అని తమ రాజ్యం ఇప్పుడు క్షేమంగా ఉండబోతుంది అని సంతోషంగా తమ రాజ్యానికి చేరుకుంటారు. పూర్వం కోసల రాజ్యాన్ని విజయేంద్రుడు తండ్రి అకాలమరణం చేత రాజ్యానికి రాజయి పరిపాలించవలసి వచ్చింది. విజయేంద్రుడు యుక్త వయసు వలన తనకి రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో తెలిసేది కాదు. ఒకరోజు ఏకాంత సమయంలో మంత్రిని విజయేంద్రుడు పిలిపిస్తాడు. ప్రభు, పిలిపించారు ఎందుకో సెలవివ్వగలరు? మంత్రివర్య, ఈ రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో తెలియడం లేదు. మీరేదైనా సలహా ఇస్తారని మిమ్మల్ని పిలిపించాను. ప్రభు, పెద్ద రాజావారి అకాల మరణం మిమ్మల్నే కాదు, మమ్మల్ని, ప్రజల్ని కూడా కలిచివేసింది. అవును మంత్రి,
తండ్రి గారి మరణం మరింత భయాన్ని చేకూర్చింది. ప్రజల శ్రేయస్సు కొరకు మీరే ఒక ఉపాయాన్ని ఆలోచించండి. ప్రభూ, మీ తండ్రి గారి ఆలోచన ఎప్పుడూ మీ గురించే. వారిలాంటి పరిపాలనే మీరు చెయ్యాలని ఎక్కువగా ఆలోచించేవారు. కానీ ఏమిటి మంత్రి గారు? మీ పరిపాలన సబబుగా ఉండాలి అంటే మీకు వివాహమై ఉండాలి అని మన జ్యోతిష్యులు చెప్పారు. అందుకే మీ తండ్రి గారు మీ వివాహంకై ఎక్కువ దిగులు చెందేవారు ప్రభు. మీకు ఉన్న కుజదోషం వల్ల మీకు వివాహం అయ్యే సూచనలు తక్కువ అని జ్యోతిష్యులు చెప్పడంతో మరింత దిగులు పడేవారు ప్రభు. అలా అయితే జ్యోతిష్యులను పిలిపించి వివాహం అయ్యే మార్గం ఏమైనా ఉందేమో అడగండి. మంచి రాజ్యపాలనకై నేను దేనికైనా సిద్ధపడే ఉన్నాను. అలాగే ప్రభు, తక్షణమే రాజ్య పురోహితులను జ్యోతిష్యులను పిలిపించి మీ వివాహానికి ఏదైనా పరిష్కారం ఉందేమో కనుక్కుందాం ప్రభు. అలా మంత్రి పురోహితులను జ్యోతిష్యులను పిలిపించి విజయేంద్రుడి వివాహానికి ఏం చేస్తే వివాహమవుతుందో చూడమని చెబుతాడు. పురోహితులు విజయేంద్రుడి జాతకాన్ని చాలా తీక్షణంగా పరీక్షించి ఒక పరిష్కారాన్ని వారికి చెబుతారు. ప్రభు, మీరు ఈ రాజ్యపాలనకై మేము చెప్పిన పరిష్కారాన్ని తప్పక పాటించాలి. తప్పకుండా మీ మాట తూచా పాటిస్తాను. చెప్పండి ఏం చెయ్యాలో. మీరు ఒక జుట్టు లేని యువతిని వివాహమాడాలి. అప్పుడే మీకు ఉన్న దోషం పోయి మంచి రాజ్యపాలన అందించగలరు. విజయేంద్రుడు ఆలోచనలో పడతాడు. కాని రాజ్యపాలనకై తప్పక ఒప్పుకుంటాడు. అలాగే మీరు చెప్పినట్టే జుట్టులేని యువతనే వివాహమాడతాను అని ఒక జుత్తులేని యువతిని విజయేంద్రుడు వివాహం చేసుకుంటాడు. విజయేంద్రుడు వివాహమైనప్పటి నుండి కోసల రాజ్యాన్ని ఎంతో మంచిగా పరిపాలించేవాడు. రాజ్య ప్రజలు కూడా ప్రజల కోసం తాను చేసిన పనికి విజయేంద్రుణ్ణి ప్రజలందరూ ఎంతో మెచ్చుకునేవారు. ఇలా 1 సంవత్సరం గడుస్తుంది. విజయేంద్రుడికి తన భార్యను చూసి, ఈ రాజ్యానికి రాజునయ్యుండి నాకు ఇలా జుట్టులేని భార్య ఉండడం ఏంటి? నాకు కూడా అందమైన భార్య కావాలి అని మనసులో అనుకుని మంత్రిని పిలిపించి, మంత్రిగారు, నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఈ రాజ్యం కోసం నేను జుట్టులేని యువతను వివాహం చేసుకున్నాను. కానీ నాకు ఇప్పుడు అందమైన భార్య కావాలని అనుకుంటున్నాను. తక్షణమే ఒక అందమైన యువతిని వెతకండి. అలాగే ప్రభు. అలా విజయేంద్రుడు 2వ వివాహం చేసుకుంటాడు. అప్పటి నుండి మొదటి భార్యను పట్టించుకోవడం మానేస్తాడు. దానితో మొదటి భార్య చాలా బాధపడేది. ఒకరోజు విజయేంద్రుడి దగ్గరికి వెళ్ళి, ప్రభూ, మీరు 2వ వివాహం చేసుకున్నాక నన్ను పట్టించుకోవటమే మానేశారు. నిజానికి నేను నిన్ను ఈ రాజ్యం కోసం వివాహమాడాను. అలా అని నీపై ద్వేషమూ లేదు, ప్రేమ లేదు అని మంత్రిని పిలిచి కొంత సొమ్ముని తీసుకొని రమ్మంటాడు. మంత్రి కొంత సొమ్ముని తీసుకుని వచ్చి రాజు ముందు పెడతాడు. అదిగో, ఆ సొమ్ముని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళి ఆనందంగా జీవించు. నాకీ సొమ్ము వద్దు, నేను మీతోనే ఉంటా. ఇక్కడే మీ దాసిగా ఉంటాను. నన్ను ఎక్కడికి పంపకండి. అయినా విజయేంద్రుడు అందుకు అంగీకరించడు. చేసేదేమీ లేక మొదటి భార్య అక్కడి నుండి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. అలా వెళుతూ తను ఎక్కడికి వెళ్లాలో తెలియక చనిపోవాలని అడవిలోకి వెళుతుంది. అలా నడుచుకుంటూ కొంత దూరం వెళ్ళాక అక్కడ ఒక ముసలి అవ్వ కనిపిస్తుంది. ముసలి అవ్వ ఆపి, అమ్మా, ఎవరమ్మా నువ్వు? ఈ అడవిలో ఎక్కడికెళ్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది? అప్పుడు జరిగిందంతా ఆ ముసలి అవ్వకి వివరిస్తుంది. అప్పుడా ముసలి అవ్వ, అయ్యో, నువ్వు బాధపడకమ్మా, నీకంతా మంచే జరుగుతుంది. నువ్వు ఇలా నేరుగా నడుచుకుంటూ వెళితే నీకు ఒక ముని ఆశ్రమం వస్తుంది. ఆ ముని దగ్గరికి వెళ్ళి జరిగిందంతా వివరించు. అలాగే అవ్వా, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి అక్కడి నుండి బయలుదేరుతుంది. అలా కొంత దూరం వెళ్ళగా ఒక గులాబీ మొక్క ఎండిపోయి కనిపిస్తుంది. ఆ మొక్కని చూసి పక్కనే ఉన్న కొలనులోకి వెళ్ళి కొద్దిగా నీళ్లు తీసుకుని ఆ మొక్కకి పోస్తుంది. అలా కొంచెం దూరం వెళ్ళగా అక్కడొక ముసలివాడు దెబ్బలతో కనిపిస్తాడు. అతనికి సపర్యలు చేసి అక్కడి నుండి ముందుకు వెళ్ళగా ముని ఆశ్రమం వస్తుంది. అక్కడే ఒక ముని చెట్టు కింద ధ్యానంలో ఉంటాడు.
ఆయన దగ్గరికి వెళ్ళి, మునివర్యులకు నమస్కారం. నమస్కారం. ఎవరమ్మా నువ్వు? ఈ అడవిలో ఏం చేస్తున్నావు? స్వామి, నేను కోసల రాజ్యానికి రాజు అయిన విజయేంద్రుడి భార్యను. ఆయన నన్ను రాజ్య సౌఖ్యం కోసం వివాహమాడారు. ఇప్పుడు నేను అందంగా లేను అని మరొకరిని వివాహమాడి నన్ను వెళ్ళిపోమ్మన్నారు. అలా జరిగిందంతా మునికి వివరించి చెబుతుంది. అదంతా విన్న ముని తన కష్టాన్ని అర్థం చేసుకుని, అమ్మా, నువ్వేమీ బాధపడకు. నేను చెప్పినట్టు చెయ్యు. నీకు అంతా మంచే జరుగుతుంది. అలాగే స్వామి, ఏం చెయ్యాలో సెలవివ్వండి. అక్కడ కనిపిస్తున్న ఆ నదిలో 3 సార్లు మునిగిరా. సరే స్వామి. అలా మునికి నమస్కరించి నదిలోకి వెళ్ళి 3 సార్లు మునుగుతుంది. దానితో జుత్తు మొత్తం వచ్చి చాలా అందంగా తయారవుతుంది. ఆమెకు జుత్తు వచ్చి అందంగా అవడంతో చాలా ఆనందిస్తుంది. ముని దగ్గరికి వచ్చి, స్వామి, మీ దయ వల్ల నేను చాలా అందంగా అయ్యాను. మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలో తెలియడం లేదు. నీ మంచితనమే నిన్ను కాపాడుతుంది. ఇక నువ్వు వెళ్ళి నీ భర్తతో సుఖముగా జీవించు. ధన్యవాదాలు స్వామి అని చెప్పి అక్కడి నుండి రాజ్యానికి బయలుదేరుతుంది. అలా కొంత దూరం నడవగా దెబ్బలు తగిలిన ముసలితాత ఆమెను ఆపి, అమ్మా, ఎంతో సాయం చేశావు. ఇదిగో ఈ పట్టు చీర కట్టుకో, ఈ నగలు పెట్టుకో. అలా ముసలితాత ఇచ్చిన చీర నగలు పెట్టుకొని బయలుదేరుతుంది. అలా కొంత దూరం వెళ్ళగా తను నీళ్లు పోసిన మొక్కకి ఒక గులాబీ పువ్వు కాస్తుంది. అది తెంపి జడలో పెట్టుకొని రాజ్యానికి వెళుతుంది. అప్పటికే కోసల రాజ్యంలో విజయేంద్రుడి గురించి చెడ్డగా మాట్లాడుకుంటున్నారు. అది విన్న రాణి రాజు దగ్గరికి వెళుతుంది. అప్పటికే విజయేంద్రుడు తన మొదటి భార్యను పంపించినందుకు చింతిస్తున్నాడు. మొదటి భార్య రావడం చూసి రాణి దగ్గరికి వెళ్ళి, నన్ను క్షమించు. నిన్ను రాజ్యం నుంచి పంపించి చాలా తప్పు చేశాను. అది నువ్వు వెళ్ళిన తర్వాతే నాకు అర్థమయ్యింది. ఏ రాజ్యం మంచి పాలనకై నిన్ను వివాహమాడానో ఆ రాజ్యమే నన్ను తప్పుపడుతుంది. నా పొరపాటు నేను తెలుసుకున్నాను. ఇకపై నువ్వు ఎలా ఉన్నా నేను ఎటువంటి తప్పు మరలా చెయ్యను. అయ్యో స్వామి, మీరలా అనకండి. నేను మీ దాసిని. మీరు ఈ రాజ్యం కోసం ఎంత త్యాగం చేశారు నేను అర్థం చేసుకోగలను. విజయేంద్రుడు అప్పటి నుండి తన ఇద్దరి భార్యలతో ఆనందంగా కోసల రాజ్యాన్ని మంచి పరిపాలనతో పాలిస్తాడు. పూర్వం వీరఘట్టమనే ఊరిలో వీరాచారి అనే వేద పండితుడు ఉండేవాడు. ఆయన దేశ విదేశాలు తిరిగి ఎంతో జ్ఞానాన్ని సంపాదించారు. తన ఊరి ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలుసుకున్న వీరాచారి వారి సమస్యలకి తన వంతు పరిష్కారాన్ని చూపించాలని తిరిగి తన ఊరు వస్తాడు. ఊరు చేరుకున్న వీరాచారి అక్కడ ప్రజలను ఒక్కొక్కరిని మీ సమస్యలు ఏమిటి అని అడగటం మొదలుపెడతారు. కాని ఎవ్వరూ వీరాచారిని పట్టించుకునేవారు కాదు. ఊరు ప్రజలకి వీరాచారికి ఉన్న అపార మేధాశక్తిని తెలుసుకునేవారు కాదు. ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో వీరాచారికి ఎంతో బాధ కలుగుతుంది. అయినా ఊరిని వదిలిపెట్టి వెళ్ళక ఊరివాళ్ల సమస్యలు తీర్చాలని ఊరిలోనే ఒక సలహాల అంగడి ప్రారంభిస్తాడు. అయినా ఊరి ప్రజలు వీరాచారి అంగడిని చూసి పట్టించుకోకుండా వెళ్ళిపోయేవారు. ఎవ్వరూ సమస్యలు చెప్పుకునేవారు కాదు. ఊరి ప్రజలు ఎవ్వరు వచ్చినా రాకపోయినా వీరాచారి రోజూ ఊరి మధ్యలో ఉన్న చెట్టు కింద తన అంగడిని రోజూ తెరిచి అక్కడే కూర్చునేవాడు. ఇలా కొద్ది రోజులు గడుస్తాయి. ఒకరోజు వీరాచారి అంగడి దగ్గరికి సాంబడు, శివుడు ఇద్దరు స్నేహితులు వస్తారు. అంగడి దగ్గర ఉన్న వీరాచారి గారికి నమస్కరించి ఇలా అడుగుతారు. సోమే, మీ దగ్గర ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుందా? ఒకవేళ ఉంటే ఆ సమస్య ఎంత ఖరీదు చేస్తారు? నాయనా, ఈ లోకంలో ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. కానీ అది అందరూ గ్రహించలేరు. కావున సమస్య ఏదైనా పరిష్కారం చేస్తాను. సమస్య ఏదైనా దాని కనీస ధర 100 రూపాయలు. సమస్యలో ఉన్న కష్టాన్ని బట్టి ధర పెరుగుతుంది నాయనా. అలా అనడంతో సాంబడు, శివుడు ఆలోచించుకొని, సరే స్వామి, మాకు ఏ సమస్య లేదు. కానీ
ఏ సమస్య రాకుండా ఉండటానికి మాకు ఒక సలహా ఇవ్వండి. అని చెరో ఒక 100 రూపాయలు ఇస్తారు. వీరాచారి వారు ఇచ్చిన డబ్బులను తీసుకొని వారితో ఇలా అంటారు. మీరిద్దరూ ఎవరి జోలికి వెళ్ళకండి. ముఖ్యంగా ఆడవారి జోలికి అసలు వెళ్ళొద్దు నాయనా. ఇది ఒక సలహానా? మరలా దీనికి 100 రూపాయలు. అని అసహనంగా అంటాడు సాంబడు. వెంటనే వీరాచారి గారు ఇలా అంటారు. నా సలహా నీకు మంచిదనిపించకపోతే ఇవిగో నీ 100 రూపాయలు నువ్వే తీసుకో. అని 100 రూపాయలు సాంబడికి ఇచ్చేస్తారు. కాని శివుడు మాత్రం వీరాచారి గారికి నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోతారు. కొంత దూరం వెళ్ళాక సాంబడు శివుడిని ఇలా అడుగుతాడు. ఒరే శివా, నేను స్వామి దగ్గర నుండి 100 రూపాయలు వెనక్కి తీసుకున్నాను కదా, నువ్వెందుకురా తీసుకోలేదు? ఊరికే 100 రూపాయలు ఇచ్చినట్లయింది కదా. అదేమీ లేదురా సాంబా, స్వామితో పరిచయం ఉంటుంది కదా, ఆయన ఎన్నో ప్రాంతాలు తిరిగి మన ఊరు సమస్యలు పరిష్కరిద్దామని ఇక్కడికి వచ్చారు. ఆయన ఎంతో జ్ఞానంతో ఉంటారు. అందుకే నేను 100 రూపాయలు వెనక్కి తీసుకోలేదు. నా దగ్గర ఉన్నా అవి ఊరికే ఖర్చు అవుతాయి కదా. అలా సాంబడు శివుడు కొంత దూరం నడుస్తూ వెళ్ళగా అక్కడ 2 పిల్లలు గాలిపటం ఎగరేసుకుంటూ నాకు కావాలి అని కొట్టుకుంటూ ఉంటారు. సాంబడది చూసి శివుడితో, అరే శివా, ఆ చిన్నపిల్లలిద్దరూ చూడు, గాలిపటం కోసం కొట్టుకుంటున్నారు. ఉండు, వెళ్ళి సర్ది చెప్పి వస్తాను. వద్దురా సాంబా, వీరాచారి గారు చెప్పారు కదా ఎవరి జోలికి వెళ్ళొద్దని. వాళ్ళు చిన్నపిల్లలేరా, అయినా ఆ సలహా నాకు నచ్చలేదనే కదా నేను 100 రూపాయలు వెనక్కి తీసుకున్నాను. అని చెప్పి పిల్లల దగ్గరికి వెళ్ళి, అరే పిల్లలు, ఎందుకురా అలా గొడవ పడుతున్నారు? ఇద్దరూ కలిసి నువ్వు కొంతసేపు ఎగరవేసుకోవచ్చుగా. అని ఆ పిల్లవాడి దగ్గర గాలిపటం లాక్కుంటాడు. దానితో ఆ గాలిపటం తెగిపోతుంది. ఆ పిల్లలిద్దరూ ఏడుస్తూ ఉండగా ఇంతలో అక్కడికి ఒక పెద్దాయన వచ్చి సాంబడిని చిన్నపిల్లలిద్దర్నీ ఏడిపిస్తున్నావు ఎందుకు అని గట్టిగా తిడతాడు. చెప్పాను కదరా వద్దు అని. ఇప్పుడు చూసావా ఆ పెద్ద ఆయనతో తిట్లు ఎలా తిన్నావో? అదేమీ లేదులేరా, అది నా తప్పిదమే కదా. పిల్లలకి ఏదో సాయం చేద్దామని నా చెయ్యి తగిలి గాలిపటం తెగిపోయింది అని అక్కడి నుండి ముందుకు వెళ్తారు. కొంత దూరం వెళ్ళాక అక్కడ 2 ఆడవాళ్లు గొడవ పడుతూ ఉంటారు. సాంబడికి ఆ గొడవ ఏంటో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంటుంది. ఒరే శివా, అక్కడ ఎవరో 2 ఆడవాళ్ళు గొడవ పడుతున్నారా, వెళ్ళి ఏంటో అడుగుదామా? నేను రానురా, కావాలంటే నువ్వు వెళ్ళు. నేను 100 రూపాయలు ఖర్చు పెట్టి మరీ సలహా తీసుకున్నాను. అందువల్ల నా 100 రూపాయలు వృధా చేయటం నాకు ఇష్టం లేదు. నువ్వు వెళ్ళు. అని శివుడు అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతాడు. సాంబడు మాత్రం ఆ ఆడవాళ్ళని చూస్తూ అక్కడే ఉండిపోతాడు. ఆ 2 ఆడవాళ్ల గొడవ చినుకు పెద్ద తుఫానుగా మారుతుంది. అలా కొంత సమయం గడిచాక ఆ 2 ఆడవాళ్లు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఇదంతా చూసిన సాంబడు కూడా వాళ్ళు ఎందుకు గొడవ పడ్డారో తెలియక సాంబడు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరునాడు ఉదయం రాజుగారి దగ్గర నుండి సాంబడికి రాజుగారు రమ్మన్నారని కబురు వస్తుంది. అది తెలుసుకున్న సాంబడు శివుడి దగ్గరికి వెళ్ళి, ఒరే శివుడు, నిన్న 2 ఆడవాళ్ళు గొడవ పడ్డారు కదరా, వాళ్ళు రాజుగారి భార్యలంట. నిన్న వారు గొడవ పడడం నేను చూశాను కదా, అందుకే నన్ను సాక్ష్యం కోసం రాజుగారు రమ్మన్నారంట్రా. నేను ఎవరి పక్షాన్ని మాట్లాడినా నాకు వేరొకరి దగ్గర నుండి ప్రమాదం తప్పదు. ఏం చెయ్యాలో తోచడం లేదురా. ఇదంతా వీరాచారి గారి మాట వినకపోవడం వల్లనే వచ్చింది. అందుకే ఆయన దగ్గరికి వెళ్ళి సలహా అడుగుదాం అని మరలా వీరాచారి గారి దగ్గరికి వెళతారు. సాంబడు జరిగినదంతా వీరాచారి గారికి మొత్తం వివరిస్తాడు. అంతా విన్న వీరాచారి గారు సాంబడిని 500 రూపాయలిమ్మని అడుగుతారు. అదేంటి స్వామి, నిన్న సలహాకు 100 రూపాయలు అన్నారు, ఇప్పుడేమో 500 అంటున్నారు. మీకు ముందే చెప్పాను, సమస్యలో ఉన్న కష్టాన్ని బట్టి ధర పెరుగుతుంది అని. సాంబడు చేసేదేమీ లేక సరే అని
500 రూపాయలు వీరాచారి గారికి ఇచ్చి సలహా చెప్పమంటాడు. వీరాచారి గారు 500 తీసుకుని సాంబడితో ఇలా చెబుతారు. ఈ రోజు నుండి నువ్వు మూగవాడిగా జీవించు. ఇక నీ జీవితం మూగవాడిగానే గడపాలి, గుర్తుంచుకో. సలహా విన్న సాంబడు శివుడు అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళాక సాంబడి కోసం రాజభటులు వచ్చి సాంబడిని తీసుకుని రాజుగారి సభకు వెళతారు. రాజుగారి భార్యలిద్దరూ సాంబడిని చూసి, ఇతనే మేమిద్దరం గొడవ పడుతుంటే చూసిన ప్రత్యక్ష సాక్షి. ఏమయ్యా, వీరు గొడవ పడుతుంటే చూసింది నువ్వేనంట? ప్రత్యక్ష సాక్షి అని చెబుతున్నారు. వీరిలో ఎవరిది తప్పు? నువ్వే చెప్పు. రాజుగారి మాటలకు సాంబడు లోలోపల భయపడుతూ ఇలా అంటాడు. బే బెబ్బే బెబ్బెబ్బే అయ్యో, నీకు మాటలు రావా? బే బెబ్బే బెబ్బెబ్బే ఇతనికి మాటలు రావు కాబట్టి ఇతని సాక్ష్యం చెల్లదు. ఇక నువ్వు వెళ్ళొచ్చు అని ఇంటికి పంపించేస్తారు. సాంబడు ఇంటికి వెళ్ళి, అమ్మయ్యా, ఒక పెద్ద గండం గడిచింది. కానీ నేనింకా మోగవాడిగానే జీవితాంతం బ్రతకాలా? రాజుగారికి నేను మాట్లాడగలనని తెలిస్తే నాకు మరణశిక్ష తప్పదు అని అనుకుని సలహా కోసం వీరాచారి గారి దగ్గరికి వెళతాడు. స్వామి, నేనింకా జీవితాంతం ఇలా మోగవాడిగానే బ్రతకాలా? నేను మాట్లాడగలను అని తెలిస్తే రాజుగారు నన్ను చంపేస్తారు. నా సమస్యకి పరిష్కారం చూపించండి అని సలహా అడుగుతాడు. అందుకు వీరాచారి గారు 1000 రూపాయలు అడుగుతారు. సరే అని సాంబడు 1000 రూపాయలు వీరాచారి గారికి ఇచ్చేస్తాడు. వీరాచారి గారు దీర్ఘంగా ఆలోచించి సాంబడితో ఇలా చెబుతారు. ఈ రోజు నుండి 7వ రోజు రాజుగారి దగ్గరికి వెళ్ళి జరిగినదంతా వివరించు. ఈరోజే చెబితే పర్వాలేదా స్వామి? పర్వాలేదు నాయనా, కాకపోతే నువ్వు చెప్పిన అబద్ధం నిజమవుతుంది అంతే అని అంటారు నవ్వుతూ. సాంబడు మారుమాట మాట్లాడకుండా అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతాడు. అలా 7 రోజులు గడుస్తాయి. సాంబడు 7వ రోజున రాజుగారి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పుకొస్తాడు. అది విన్న రాజుగారు, ఈ తెలివి నీకు సొంతంగా వచ్చింది కాదు, నీకు ఎవరో సలహా ఇచ్చి పంపించారు. అది ఎవరు అని అడుగుతారు. సాంబడు వీరాచారి గురించి చెప్పుకొని వస్తాడు. అది విన్న రాజుగారు వీరాచారి గారి తెలివిని ప్రశంసిస్తూ ఒక లేఖని ఇచ్చి సాంబడిని పంపిస్తారు. సాంబడు ఆ లేఖను తీసుకొని వీరాచారి గారి దగ్గరికి వచ్చి రాజుగారి దగ్గర జరిగిందంతా వీరాచారి గారికి వివరించి తన దగ్గర ఉన్న లేఖను వీరాచారి గారికి ఇచ్చి, స్వామి, ఈ 7 రోజులు ఏం జరిగింది? ఎందుకు నన్ను 7వ రోజున రాజుగారి దగ్గరికి వెళ్ళమన్నారు? ఏమీ లేదు సాంబా, ఈరోజు రాజుగారి పుట్టినరోజు కనుక ఆయన ఆనందం ముందు మీ సమస్య పెద్దదేమీ కాదు, అందుకే ఈరోజు వెళ్ళమన్నాను. సాంబడు ఆనందంతో అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతాడు. వీరాచారి రాజుగారు పంపిన లేఖను తెరిచి చూస్తే అందులో రాజుగారిని కలవాలని ఉంటుంది. మరునాడు ఉదయం వీరాచారి రాజుగారి దగ్గరికి వెళతాడు. రాజుగారు వీరాచారి గారిని తన దగ్గర సలహాదారునిగా ఉద్యోగమిచ్చి రాజ్యంలో ఉన్న సమస్యలకి సలహాలు ఇవ్వాలని కోరతారు. అనగనగా ఒక ఊరిలో దామోదర్ అనే వ్యక్తికి 3 కొడుకులు ఉన్నారు. అందులో పెద్దవాడు రాజు, వట్టి అమాయకుడు, ఏ పని చేతకాదు. కాని మిగతా 2 మాత్రం వాళ్ల నాన్నకి సహాయం చేస్తూ ఉండేవారు. రాజుకి ఏం చెయ్యాలో తెలియక ఇంట్లోనే ఉంటాడు. ఒకరోజు తండ్రి పిలిచి, రాజు, రాజు, నాన్నా, చెప్పండి. ఇంకా ఎంతకాలం పని పాటు లేకుండా తిరుగుతావు? తమ్ముడిని చూసి నేర్చుకోరా. నీకన్నా చిన్నవాళ్ళే అయినా నాకు పనిలో సాయం చేస్తారు. కానీ నీకు ఏ పని చేయడం చేత కాదు. నీకు తిండి పెట్టడమే దండగా అని రోజూ తిడుతూనే ఉంటాడు. రాజు తండ్రి తిట్టాడని కోపంతో ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు. అలా రాజు నడుచుకుంటూ అడవిలోకి వెళతాడు. అప్పటికే రాత్రి అవటం వల్ల పెద్ద చెట్టు కనిపిస్తుంది. ఈరోజు రాత్రి ఈ చెట్టు తొర్రలో పడుకుందాము అని అనుకుని ఆ తొర్రలో పడుకుంటాడు. అప్పుడే అక్కడికి 2 దొంగలు వచ్చి చిన్న వెలుగులో
వాళ్ళు దొంగతనం చేసినవి చూసుకుంటూ ఉంటారు. ఒరే, వజ్రాల హారం ఉంది చూడు, ఇది తీయడానికి చాలా కష్టపడ్డాను. ఎందుకురా? ఎందుకంటావేంట్రా? రాణిగారి మెడలోంచి తీశాను. మరి రాణిగారికి మెలకు రాలేదా హారం తీసినప్పుడు? లేదు, రాణిగారు మంచి నిద్రలో ఉన్నారు. నా నైపుణ్యం అంతా ఉపయోగించవలసి వచ్చింది. అప్పటికే వీళ్ళు మాటలు వింటున్న రాజు దొంగల మూటలు బట్టి నగలు రాజుగారి కోటలో నుండి దొంగతనం చేశారు అని అనుకుంటాడు. అప్పుడే చల్లగాలి వేయడం వలన రాజు 2 తుమ్ములు తుమ్ముతాడు. ఆ శబ్దం విన్న ఇద్దరు దొంగలు ఎక్కడి నుండి వచ్చింది అని రాజు పడుకుని ఉన్న చెట్టు దగ్గరికి వెళతారు. వాళ్ళు రావడం చూసిన రాజు తనతో పాటు తెచ్చుకున్న ఒక నల్లటి దుప్పటి కప్పుకొని పడుకుంటాడు. ఇద్దరు దొంగలు చెట్టు తొర్రలో చూస్తారు. అక్కడ నల్లగా ఏదో కనిపించగానే అమ్మో ఎలుగుబంటి అని అరిచి దొంగతనం చేసిన నగలు వదిలేసి ఇద్దరు చెరో పక్క పారిపోతారు. కొంత సమయం గడిచాక అక్కడ ఏ అలికిడి లేకపోవడంతో రాజు చెట్టు తొర్రలో నుండి బయటికి వస్తాడు. ఇద్దరు దొంగలు నన్ను ఎలుగుబంటి అనుకుని భయపడి నగలు ఇక్కడే వదిలేసిపోయారు. ఇవి ఎలా అయినా రాజుగారి దగ్గరికి చేర్చాలి. నగలు మొత్తం ఒక మూట కట్టి పొద్దున్నే రాజుగారి దగ్గరికి పట్టుకొని వెళదామని అనుకుంటాడు. అలా పొద్దున్నే లేచి రాజు నడుచుకుంటూ రాజుగారి కోట దగ్గరికి వెళ్ళి కోటకి కాపలా ఉన్న భటుడి దగ్గరికి వెళతాడు. అయ్యా, నేను రాజుగారిని కలవాలి. ఎవరు నువ్వు? రాజుగారితో నీకేం పని? అయ్యా, నా పేరు రాజు. నేను అడవిలో ఉన్నప్పుడు ఇద్దరు దొంగలు నగల కోసం మాట్లాడుకుంటున్నారు. నేను విన్నదాన్ని బట్టి ఈ నగలు రాజుగారి కోటలో దొంగతనం చేశారని తెలిసి రాజుగారికి ఇద్దామని తీసుకుని వచ్చాను. అవునా? మరి వాళ్ళు దొంగతనం చేస్తే మరి ఈ నగలు నీ దగ్గరికి ఎలా వచ్చాయి? అయ్యా, నేను అడవిలో రాత్రి ఒక చెట్టు తొర్రలో పడుకున్నప్పుడు ఆ ఇద్దరు దొంగలు వచ్చి నగల కోసం మాట్లాడుకుంటే నాకు తుమ్ము వచ్చి తుమ్మాను. వాళ్ళు వచ్చి చూసేసరికి నేను ఒక నల్ల దుప్పటి కప్పుకున్నాను. ఆ నల్ల దుప్పటి చూసి ఎలుగుబంటి అనుకుని అక్కడే నగలు వదిలేసి పారిపోయారు. అంతా విన్న భటుడికి నగలపై ఆశ పుట్టింది. ఎలా అయినా ఆ నగలు కాజేయాలని అనుకుంటాడు. అప్పుడు భటుడు అటుగా వచ్చిన ఇంకో భటుడిని పిలిచి, ఒరే కోటయ్య, ఇలా రా. ఏమిరా? నాకు కొంచెం పని ఉంది, నేను ఇంటికి వెళ్ళాలి. నువ్వు కొంచెం ఇక్కడ నాకు బదులు కాపలా ఉండు. సరేరా, నువ్వు త్వరగా వెళ్ళి త్వరగా రా. అలా భటుడు రాజుని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళతాడు. మా ప్రభువు లేరు, పక్క రాజ్యంలో ఉన్న మహారాజుని కలవడానికి వెళ్ళారు. రేపు కానీ రారు. అవునా? మరి ఈ నగలు రాజుగారికి ఎలా చేరవేయాలి? దానికేముంది, రేపు పొద్దున్నే నేను ఇస్తానులే, నాకు ఇచ్చే. సరే, మీరే ఈ నగలని రాజుగారి దగ్గరికి చేరవేయండి. అని చెప్పి ఆ నగల మూట భటుడికి ఇస్తాడు. సరే, నేనిక వెళతాను. ఇప్పుడేం వెళ్తావు? ఇక్కడే కొంచెం తిని విశ్రాంతి తీసుకుని సాయంత్రం వెళ్దువు గాని. రాజు ఇంటి నుండి బయటికి వచ్చినప్పటి నుండి ఏమీ తినకపోవడంతో తిని వెళ్ళండి అని అనంగానే ఆనందంతో సరే అని ఒప్పుకుంటాడు. కాని రాజు అమాయకత్వం వల్ల భటుడు ఎందుకు భోజనం పెడుతున్నాడో గ్రహించలేకపోతాడు. అలా రాజు భోజనం చేసి కొంచెంసేపు విశ్రాంతి తీసుకుంటాడు. అలా సాయంత్రం అవుతుంది. రాజు కూడా లేచి భటుడికి చెప్పి మళ్ళీ నడక మొదలు పెడతాడు. కొంచెం దూరం వెళ్ళేసరికి చీకటి పడుతుంది. నేనింక నడవలేను. దాహం కూడా వేస్తుంది. దగ్గరలో నీళ్లు కూడా కనిపించడం లేదు అని అనుకుంటూనే కొంచెం దూరం నడుస్తాడు. అలా కొద్ది దూరం నడవగా అక్కడొక గుడిసె కనిపిస్తుంది. ఆ, అక్కడ ఏదో గుడిసె కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి ఎవరైనా ఉన్నారేమో చూసి కొద్ది నీళ్లు అడుగుదాం అని గుడిసె దగ్గరికి వెళతాడు. అమ్మా, అమ్మా, ఎవరైనా ఉన్నారా? ఎవరు అనుకుంటూ అవ్వ బయటికి వచ్చింది. అవ్వా, నాకు కొంచెం దాహంగా ఉంది. కొంచెం మంచినీళ్ళు ఇవ్వరా? అలాగే నాయనా, ఉండు తీసుకుని వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి మంచినీళ్లు తెచ్చి రాజుకి ఇస్తుంది. చాలా సంతోషం అవ్వా. నువ్వు ఎవరి బాబు?
ఈ సమయంలో ఎక్కడి నుండి వస్తున్నావు? అప్పుడు రాజు జరిగిందంతా చెబుతాడు. అంతా విన్న అవ్వ, నిన్ను చూస్తూ ఉంటే అమాయకుడిలాగా మంచివాడిలాగా ఉన్నావు. నిన్నెందుకు మీ నాన్న తిట్టారు? సరే, నువ్వు ఇక్కడే ఉండిపో. నిన్ను నా కన్నబిడ్డలాగా చూసుకుంటా. అవ్వ అన్న మాటలకి రాజుకి సంతోషం వేసి అక్కడే ఉండిపోతాడు. భటుడు నగలు మూట విప్పి చూస్తూ ఉండగా అక్కడికి భటుడి భార్య వస్తుంది. ఏవండి, ఎవరివి నగలు భలే ఉన్నాయి అని చెప్పి అందులో వజ్రాలతో ఉన్న హారం వేసుకుంటుంది. ఒసే పిచ్చిదానా, ఇవి రాజుగారి నగలు. ఇవి వేసుకొని బయటగాని తిరిగావనుకో మన పని చెరసాలకే. నేను ఇంట్లో ఉన్నప్పుడే వేసుకుంటానులేండి, మీరేం భయపడకండి. సరే, మిగిలిన నగలన్నీ జాగ్రత్తగా దాచిపెట్టు. సరే అండి. మరునాడు ఉదయం భటుడి భార్య స్నానం కోసం వెళ్ళటానికి ఆ హారం తీసి కుర్చీలో పెడుతుంది. అప్పుడే అక్కడికి భటుడు కొడుకు వచ్చి అది మెరవడంతో దాన్ని తీసుకుని బయటికి వస్తాడు. అక్కడే ఒక చెట్టుపై ఉన్న కాకి పిల్లవాడి చేతిలో ఉన్న వజ్రాల హారం మెరవడంతో ఆ కాకి హారాన్ని ఎత్తుకుని వెళ్ళిపోతుంది. అలా ఎగురుకుంటూ రాజు ఉన్న గుడిసె ఎదురుగా ఒక చెట్టుపై వాలుతుంది. అప్పుడే బయటికి వచ్చిన రాజు చెట్టు వైపు చూస్తాడు. కాకి దగ్గర ఏదో మెరుస్తుంది, ఏంటది? అని అనుకుని చెట్టు దగ్గరికి వెళ్లి ఆ కాకిని తోల్తాడు. ఆ కాకి ఎగిరిపోతుంది. ఆ హారం కిందకి జారి పడిపోతుంది. రాజు హారాన్ని తీసుకుని, ఈ హారం రాణిగారిది కదా, ఇక్కడికెలా వచ్చింది? సరే, మరలా రాజుగారి దగ్గరికి వెళ్ళి ఇది ఆయనకు అప్పచెబుదాము అని అలా రాజుగారి కోట దగ్గరికి వెళతాడు. అక్కడ మళ్ళీ ఆ భటుడు ఉండడం వల్ల రాజు అతని దగ్గరికి వెళతాడు. భటుడు చూసి వీడు మళ్ళీ ఎందుకు వస్తున్నాడు అని కంగారు పడి అడుగుతాడు. మళ్ళీ ఏం వచ్చావో? నేను నగలు రాజుగారికి ఇచ్చేశానులే. మరి ఈ హారం ఇవ్వలేదు? అని చెప్పి హారాన్ని చూపిస్తాడు. ఆ హారం చూడగానే భటుడికి భయం వేసి రాజుని పట్టుకొని, దొంగ దొంగ, రాజుగారి నగలు వీడే కొట్టేశాడు అని అరుస్తాడు. అయ్యా, నేనేమి దొంగతనం చెయ్యలేదు, నా మాట వినండి. రాజు మాటలు ఎవ్వరూ పట్టించుకోకుండా రాజును తీసుకొని రాజుగారి దగ్గరికి వెళతారు. ప్రభు, మీ నగలు దొంగతనం చేసేది వీడే. లేదు ప్రభు, నేనేమి దొంగతనం చేయలేదు. అని మొత్తం జరిగిందంతా చెబుతాడు. అది విన్న రాజుగారికి భటుడిపై అనుమానం కలిగి, లేదు ప్రభు, నాకు ఏ నగల మూట ఇవ్వలేదు. అప్పుడు రాజుగారు, సరే పద, మీ ఇంటికి వెళ్ళి చూద్దాం అక్కడ నగలు ఉన్నాయో లేవో. అలా రాజుగారు భటుడి ఇంటికి వెళతారు. ఇంటిలో వెతకగా నగల మూట కనిపిస్తుంది. రాజుగారు అబద్ధం చెప్పిన భటుడికి శిక్ష వేసి రాజు నిజాయితీకి నచ్చి కొంత నగలను బహుమతి రూపంలో ఇస్తారు. అవి తీసుకుని రాజు చాలా సంతోషంతో అవ్వ దగ్గరికి వెళతాడు. రాజు అవ్వకి జరిగిందంతా చెప్పి ఆ నగలను అమ్మి అవ్వకి మంచి ఇల్లు కట్టి అక్కడే అవ్వతో పాటు ఆనందంగా జీవిస్తాడు. మేఘాలయ దేశాన్ని మేఘనందుడు అనే రాజు పరిపాలించేవాడు. పొరుగు దేశాలతో పోలిస్తే ఆ దేశం అభివృద్ధిలో వెనుకబడి ఉంటుంది. మేఘనందుడు అభివృద్ధి పక్కన పెట్టి దేశం వెనుకబడిందని ఆలోచనలో ఉండేవాడు. దేశాన్ని ఎలా అభివృద్ధి చెయ్యాలో ఆ ఆలోచన మాత్రం వచ్చేది కాదు. ప్రజల పేదరికం చూసి జాలిపడి రాజు ప్రతి నెల మొదటి వారంలోనే ప్రజలందరికీ ఉచితంగా భోజనాలు పెట్టేవాడు. దేశమంతా భారీగా ఏర్పాట్లు జరిగేవి. అప్పుడప్పుడు రాజు, మంత్రి మారువేషంలో దేశమంతా తిరిగి తాను ఏర్పాట్లు చేసిన భోజనాలు ఎలా జరుగుతున్నాయి అని తెలుసుకునేవాడు. ఆ దేశ ప్రజలందరూ రాజుని గొప్పగా పొగిడేవారు. మన రాజు చాలా గొప్ప మనసున్న రాజు. దేశం మొత్తానికి భోజనం పెట్టడం అంటే మాటలు కాదు, కానీ మన రాజు దేశం మొత్తానికి భోజనం పెడుతున్నారు. అవునరా, అన్ని దానాల్లో అన్నదానం గొప్పదంటారు. మన రాజు అదే చేస్తున్నారు. మారువేషంలో ఉన్న రాజు వారి మాటలు విని చాలా ఆనందపడేవాడు. ఇలా నెలలు గడవగా మరుసటి అన్నదానం రోజు రానే వస్తుంది. మరలా అన్నదానంకి ఏర్పాట్లు చేసి మళ్లీ
ప్రజల్లోకి మారువేషంలో వెళతాడు. అలా ఒక గ్రామానికి వెళ్లి అక్కడ ఉన్న ఒక వ్యక్తిని అడుగుతాడు. ఏమయ్యా, భోజనం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? భోజనం రుచిగానే ఉందా? ఆ భోజనాలకేం చాలా బాగున్నాయి. కాకపోతే ఆ? కాకపోతే ఏమైంది? భోజనం ఏర్పాట్లో ఏదైనా లోటు ఉందా? అదేమీ లేదయ్యా, భోజనాలు అద్భుతంగా ఉన్నాయి. కానీ మన రాజు మూర్ఖుడు. అన్నదానం పేరుతో డబ్బులన్నీ అనవసరంగా వృధా చేస్తున్నాడు. అది విన్న రాజుకి చాలా కోపం వస్తుంది. ఈ మాట గాని రాజుగారు విన్నారనుకో, నిన్ను శిక్షిస్తారు. వింటే వినని, నేనేమీ తప్పు మాట్లాడలేదు కదా. మరి నువ్వు రాజు మూర్ఖుడని అన్నావు కదా. అవును, నిజంగానే మూర్ఖుడు. డబ్బులు వృధాగా ఖర్చు చేస్తున్నారు. అన్నదానం చేయడం మంచిదే కదా. సరే, నేను ఒక కథ చెబుతాను. అది విని మీరే ఆలోచించండి, నన్ను శిక్షిస్తారో లేదో అని. సరే, చెప్పు. అలా వ్యక్తి కథ చెప్పడం మొదలు పెడతాడు. ఒక ఊరిలో రాము, సోము ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వాళ్ళు డబ్బులు సంపాదించాలి అని అనేక ఊర్లు తిరిగి ఒక దగ్గర ఆగుతారు. ఒరే సోము, ఎందుకురా మనం ఎంత ప్రయత్నించినా ఎవరు పని ఇవ్వడం లేదు? అవునురా, ఎక్కడికి వెళ్ళినా చదువు అడుగుతున్నారు. మనకి పొట్టకొస్తే అక్షరం ముక్క రాదు. ఏమి చేద్దాంరా? అక్కడే ఉన్న ఒక గురువుగారు వీళ్ళ మాటలు విని వాళ్ళ దగ్గరికి వెళ్తారు. నాయనా, మీ మాటలు నేను విన్నా. దాన్ని బట్టి మీరు మంచిగా చదువుకుంటే దాని తర్వాత మంచిగా సంపాదించవచ్చు. సరేగాని ముందు మీ గురించి చెప్పండి అని అడుగుతాడు. అలా వాళ్ళిద్దరూ వాళ్ళ గురించి చెబుతారు. నాయనా, నా దగ్గర పనిలో చేరితే నేను మీకు చదువు చెబుతాను. భోజనం ఒక పూట పెడతాను, ఇంకో పూట మీరే చూసుకోవాలి. జీతం ఏమీ ఉండదు. ఎందుకంటే నేను మామూలు పండితుడిని. అంతకుమించి నేను ఇక ఏమీ ఇవ్వలేను. ఏంటి, మాతో పని చేయించుకొని డబ్బులు ఇవ్వరా? మళ్ళీ ఒక పూట భోజనమా? తిండి లేకుంటే చదువెందుకు? డబ్బులు లేకుంటే పని ఎందుకు? నా వల్ల కాదు, నేను మీ దగ్గర పని చెయ్యలేను. ఒరే సోము, పద, ఎక్కడైనా పని ఉంటుందేమో చూసుకుందాము. నేను రానురా రాము. నాకు ఇప్పుడు తిండి లేకుంటే ఏదో ఒకటి తిని ఉండొచ్చు. అది ఇప్పుడు చదువుకున్నామనుకో మంచిగా సంపాదించవచ్చు. తిండి కూడా లోటు ఉండదు. సరే, నీ ఇష్టం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా నడుచుకుంటూ కొద్ది దూరం వెళ్ళాక ఒక ఊరు వస్తుంది. అక్కడ ఉన్న ఒక ఇంటి దగ్గరికి వెళతాడు. అయ్యా, ఏదైనా పని దొరుకుతుందా? ఉంది. నాకు ఒక పచారీ కొట్టు ఉంది. అందులో పని చేస్తావా? చేస్తాను. మరి జీతం అయ్యా? 3 పూటల భోజనం, 800 జీతం. సరే అయ్యగారు, ఈ రోజు నుంచే పనిలోకి వచ్చేస్తాను. సరే అని వ్యాపారం ఎలా చేయాలో చెబుతాడు. కొన్ని రోజుల్లోనే వ్యాపారం ఎలా చేయాలో నేర్చుకున్నాడు. అక్కడ సోము కూడా చిన్న చిన్న పనులు చేసుకుని గురువుగారు చెప్పిన పాఠాలు శ్రద్ధగా విని గురువుగారు పనులు కూడా సోము చేసేవాడు. అలా సోము బాగా చదువుకునేవాడు. 4 ఏళ్ల తర్వాత రాము తాను పనిచేసే దుకాణంలోని దొంగతనం చేసి యజమానికి దొరికిపోతాడు. అప్పుడు వెంటనే పనిలో నుండి తీసేస్తాడు. అలా కొన్ని రోజులు అక్కడా ఇక్కడా తిరిగి మళ్ళీ సోము దగ్గరికే వెళ్తాడు. సోము బాగా చదువుకొని అదే ఆశ్రమంలో చాలా మందికి విద్యాబోధలు నేర్పిస్తుంటాడు. అప్పుడు రాము సోము దగ్గరికి వెళ్లి, ఒరే సోము, నువ్వు చెప్పినట్టే నీతో పాటు ఇక్కడే చదువుకుంటుంటే బాగున్ను. ఇప్పుడు చదువుకోరా, నేను నేర్పిస్తాను. అలా అప్పుడు నుండి సోము రాముకి చదువు నేర్పించి తిండి ఖర్చు కూడా సోమునే చూసుకునేవాడు. ఆ కథ అంతా చెప్పిన తర్వాత వ్యక్తి ఇలా అంటాడు. అన్నేన క్షణిక తృప్తి యావజ్జీవాంఛ విద్యయ అనే సూక్తి విన్నారా ఎప్పుడైనా? లేదు, దాని అర్థం ఏంటి? అన్నం అప్పటికే తృప్తినిస్తుంది, అదే విద్య జీవితాంతం తృప్తినిస్తుంది అని అర్థం. ఆ వాక్యం మరిచిన రాముని నేనే. అప్పుడు నేను తిండి కోసమే చూశాను,
కాని విద్య కోసం చూడలేదు. పెద్దవాళ్లకి భోజనాలు పెట్టడం గొప్ప విషయమే, కాని అవే డబ్బులతో దేశాన్ని అభివృద్ధి చేస్తే అందరూ మంచిగా చదువుకుంటారు. అదంతా విన్న రాజు ఆలోచనలో పడతాడు. అందుకే మీ రాజు డబ్బులన్నీ వృధా చేస్తున్నాడు అని చెబుతున్నాను. ఆ డబ్బులన్నీ మంచిగా ఉపయోగిస్తే మన దేశం పొరుగు దేశం కన్నా అభివృద్ధిలో ముందు ఉండేది. అప్పుడు రాజు వెంటనే తన మారువేషం తీసేస్తాడు. అక్కడున్న వాళ్ళందరూ అక్కడ రాజుని చూసి ఆశ్చర్యపోతారు, రాముతో సహా. రాజుగారు, నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే నన్ను శిక్షించండి, కానీ ఒకసారి ఆలోచించండి. రాము, నువ్వేమీ తప్పుగా చెప్పలేదు. నీ జీవితంలో నువ్వు చేసిన తప్పు ఇంకా ఎవ్వరూ చెయ్యకూడదని చెప్తున్నావు. ఇక నుంచి అన్నదానాలు ఉండువు. ఆ డబ్బులతో రాజ్యాన్ని అభివృద్ధి చేస్తాను. అప్పటి నుండి రాజు ప్రజలకు ప్రతీదీ సమకూర్చాడు. పిల్లల కోసం విద్యాలయాలు కట్టించాడు. వ్యవసాయ అభివృద్ధి చేశాడు. ఆ రాజ్యంలో ఆడవాళ్లందరికీ కుట్టు మిషన్లు, చిన్న చిన్న అల్లికలు నేర్పించడానికి మనుషులు కూడా పెట్టించి నేర్పించేవాడు. అప్పటి నుండి ఆ రాజ్యం క్రమంగా అభివృద్ధిని సాధించింది.